హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్. నేను మీ రామకృష్ణ. మనం డైరెక్ట్ సెల్లింగ్ గురించి చాలా వీడియోస్, చాలా టిప్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు మీకు ఇంకొక కొత్త టెక్నిక్ నేర్పించబోతున్నాను. అదేంటంటే, మీరు సోషల్ మీడియాలో ఫేస్బుక్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో, లేకపోతే వాట్సాప్ గ్రూప్స్ నుంచో, యూట్యూబ్ నుంచో మీకు ఒక కొత్త ప్రాస్పెక్ట్ పరిచయం అయ్యాడు, లేదా మీకు మార్కెట్లో వెళ్తున్నప్పుడు, ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక కొత్త ప్రాస్పెక్ట్ పరిచయం అయ్యాడు. ఆ ప్రాస్పెక్ట్ను మీరు ఫస్ట్ టైం కలవబోతున్నారు. మీ యాంగిల్లో అతను ప్రాస్పెక్టే, బట్ అతను జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా మీకు పరిచయం అవుతున్నాడు. ఈ పర్సన్ తోటి మనం ఎలా కమ్యూనికేషన్స్ పెంచుకోవాలి, ఈ పర్సన్ తోటి మనం బిజినెస్లోకి ఎలా తెచ్చుకోవాలి అనేది ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్. సో మన కొత్త పర్సన్ తోటి మాట్లాడేటప్పుడు, వాళ్ళ అపాయింట్మెంట్ దొరికిన తర్వాత మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, డోంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్. మీరు వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మీరు వెళ్తున్నప్పుడు నేను ఇప్పుడు బిజినెస్ ప్రజెంటేషన్ చెప్తాను, ఓకే. బిజినెస్ ప్రజెంటేషన్ తర్వాత డైరెక్ట్గా అతన్ని ప్రోడక్ట్లోకి తీసుకొస్తాను. సో ప్రోడక్ట్ స్టార్ట్ చేస్తాము. సో 5,000 10,000 బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, ఇతను ఇంతమంది కస్టమర్స్ని తీసుకొస్తాడు. ఇలా మీరు ఆలోచించుకుంటూ వెళ్తున్నారు అనుకోండి. ఇలా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే, మీలో భయం మొదలవుతుంది. ఏం భయం? సో ఇతనికి నేను కరెక్ట్గా ప్రజెంటేషన్ ఇవ్వగలుగుతానా లేదా, సో డెమోస్ కరెక్ట్గా చూపించగలుగుతానా లేదా, అసలు ఇతడు వస్తాడో రాడా, ఈ ఎక్స్పెక్టేషన్స్ తోటి, అంటే మీరు అతన్ని బిజినెస్లోకి తీసుకురావాలనే ఎక్స్పెక్టేషన్ తోటి మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు మీలో భయం పెరుగుతుంది. ఎప్పుడైతే భయం పెరుగుతుందో కాన్ఫిడెన్స్ తగ్గుతూ ఉంటుంది. సో మీరు చెప్పాల్సిన దానికన్నా కూడా చాలా తక్కువ చెప్పేస్తారు. ఇలా కాకుండా జస్ట్ నేను ఒక ఫ్రెండ్ని పరిచయం చేసుకోవడానికి పోతున్నా, ఓకే. సో ఒకటే రోజు బిజినెస్ ప్రజెంటేషను, ఇంకోటో ఏమి వద్దు, జస్ట్ ఫ్రెండ్షిప్. సో ఈ ఫ్రెండ్షిప్ వల్ల ఏమవుతుంది, తనకి నీకు ఒక బాండింగ్ ఏర్పడుతుంది, మంచి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. జస్ట్ మీరు బాగా ఆలోచించండి, మీరు కూడా గమనించండి. మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి పరిచయం అయినాడు అనుకోండి, అతనికి బిజినెస్ ప్రజెంటేషన్ చెప్పాలనే ఆలోచన మీలో లేదనుకుందాం. అప్పుడు హాయ్ సార్, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి దాకా వెళ్తారు, ఏం చేస్తుంటారు, చాలా క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ అప్పుడే టీ ఏమైనా వచ్చింది అనుకోండి, టీ ఆఫర్ చేస్తారు మీరు, ఓకే. సో తినడానికి మీ దగ్గర ఏమంటే ఆఫర్ చేస్తారు, ఎంత ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు, ఓకే. అవతల వాళ్ళు కూడా ఫ్రీగా ఉన్నారనుకోండి, ఇద్దరు ఒక 5-10 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ చేసినట్టు చేస్తారు. ఎందుకు అంటే, వాళ్ళని బిజినెస్ ప్రజెంటేషన్ చెప్పాలని ఎక్స్పెక్టేషన్ మనకు లేదు, క్యాజువల్ కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది. అలానే మీరు క్యాజువల్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేయండి, కొంచెం ఫ్రెండ్షిప్ బిల్డ్ చేయండి. ఇలా చేసినప్పుడు ఏమవుద్దంటే, మీకు టెన్షన్ ఉండదు, భయం ఉండదు. ఈ భయం లేనప్పుడు చాలా క్యాజువల్గా మాట్లాడతారు, కమ్యూనికేషన్ బాగా స్ట్రాంగ్ అవుతుంది. అందుకని ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళకండి, ఎక్స్పెక్టేషన్స్ మిమ్మల్ని భయపెడుతుంది. జనరల్గా వెళ్ళండి, జనరల్గా మాట్లాడుకోండి, వాళ్ళ సిచ్యువేషను ఐడెంటిఫై చేయండి. వాళ్ళకి నిజంగా ఈ బిజినెస్ నీడ్ ఉందా లేదా, వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ ఏమైనా అవసరం ఉందా లేదా చూడండి. వాళ్ళకి అవసరం ఉందనుకుంటే అవసరం ఉన్నప్పుడు చెప్పండి. మీది హెల్త్ రిలేటెడ్ బిజినెస్ అనుకుందాం, ఫ్యూచర్లో ఎప్పటికైనా హెల్త్ ప్రొడక్ట్స్ అవసరమే, న్యూట్రిషన్ అవసరమే, ఎవరికైనా సరే. ఎట్ ద సేమ్ టైం ఎవరికైనా డబ్బు అవసరమే. మీరు ఫ్రెండ్షిప్లో కంటిన్యూ అవుతున్నప్పుడు ఏదో ఒక రోజు ఆ నీడ్ ఐడెంటిఫై అవుతుంది, అప్పుడు చెప్తురు, ఎందుకు తొందర. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ తోటి ముందుకెళ్ళొద్దు, ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి, కొత్త వాళ్ళని మీరు కలవడానికి వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది అలవాటు చేసుకోండి. కాంప్లిమెంట్ ఇవ్వాలంటే వాళ్ళ గురించి మొత్తం తెలియాలి, వాళ్ళ గురించి మొత్తం తెలిస్తేనే మనం కాంప్లిమెంట్ ఇవ్వగలుగుతాం, ఇలా వద్దు, ఓకే. సో స్టార్టింగ్ వెళ్ళగానే ఒకవేళ అతను ఏజ్ మనం అనుకున్న దానికన్నా తక్కువ ఉందనుకోండి, నేను చాలా పెద్ద ఏజ్ అనుకున్నా సార్, మీరు చాలా యంగ్గా ఉన్నారు, అతని షర్ట్ బాగుంటేనే, షర్ట్ బాగుందనుకోండి, బాగుంటే చెప్పండి, హెయిర్ స్టైల్ బాగుందా చెప్పండి, వాళ్ళ డ్రెస్ బాగుందా అది చెప్పండి. ఈ కాంప్లిమెంట్తో స్టార్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు కూడా చాలా మీతోటి మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొత్త వాళ్ళైనా సరే మీ ఫ్రెండ్షిప్, మీ కమ్యూనికేషన్ కంటిన్యూ అవ్వడానికి కాంప్లిమెంట్తో స్టార్ట్ చేయడం అనేది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన థర్డ్ పాయింట్ ఏంటంటే, ఓవర్ థింకింగ్ చేయకండి. ఓవర్ థింకింగ్ చేస్తే ఏమవుతుందంటే, మనకి నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైపోతాయి. అంటే ఇప్పుడు ఈ పర్సన్ రాకపోతే ఎలా, నా బిజినెస్లో పీవీ తగ్గిపోయింది, లేదా నాకు ఎల్ఐసిలో ఈ మంత్ చేయాల్సిన ఇన్సూరెన్స్లు ఎక్కువ చేయలేకపోయాను, ఇప్పుడు ఈ పర్సన్ అవ్వకపోతే ఎలా అయినా సరే ఇతన్ని నేను ఈ బిజినెస్లోకి తీసుకురావాలి, లేదా అతనితోటి పాలసీ కట్టించాలని మీరు ఎంత ఓవర్ థింకింగ్ చేస్తారో, ఈ ఓవర్ థింకింగ్ వల్ల మీకు నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోతాయి. ఈరోజు మీరిద్దరూ పెద్ద ఫ్రెండ్షిప్ కాదు, జీరోలో ఉన్నారు, అతనికి మీకున్న కమ్యూనికేషన్ పాయింట్స్ 0 అనుకుందాం, ఓకే. సో మీరు కొంచెం ఈ కమ్యూనికేషన్స్ కొద్దిగా పెంచుకుంటే మీకు ఒక 10 పాయింట్స్ పెరుగుతాయి.
ఓకే, రేపటి రోజున 20-30 పాయింట్స్ అయిన తర్వాత అతను మీ బిజినెస్లోకి రావచ్చు. కమ్యూనికేషన్లో పాయింట్స్ నేను చెప్తుంది. ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వలేదు, సక్సెస్ అవ్వలేదు అనుకుందాం, ఓకే, జీరోనే కదా. ఇప్పటిదాకా మీకున్న బిజినెస్ ఏమైనా లాస్ అయిపోద్దా? నడుస్తుంది అంతే కదా. దీనివల్ల కోల్పోయేది ఏం లేదు కదా. కాబట్టి ఓవర్ థింకింగ్గా ఆలోచించకుండా బీ పాజిటివ్, మొత్తం పాజిటివ్గా ఆలోచించుకుంటూ వెళ్ళారనుకోండి, మీకు పాజిటివ్నే జరుగుతుంది. ఓకే, మనం ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచించుకుంటూ పోతామో ఎక్కువ నెగిటివ్ జరుగుతుంది. అంటే ఓవర్ థింకింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇది ఈ క్వశ్చన్ అడిగితే నేనేం చెప్పాలి, ఆ క్వశ్చన్ అడిగితే నేనేం చెప్పాలి, ఇలా అడిగితే ఎలా, అలా అడిగితే ఎలా. ఎవ్రీథింగ్ ఈజ్ కూల్. ఆడికి వెళ్ళండి, ఆ సిచ్యువేషన్లో అతన్ని అడిగేదాన్ని బట్టి మీరు ఇన్ని రోజులు తీసుకున్న ట్రైనింగ్లో మీకు ఏమేమి ఆన్సర్స్ గుర్తొస్తాయో వాటిని కన్వే చేయండి. ఓవర్గా థింక్ చేసి ఖచ్చితంగా అతన్ని బిజినెస్లోకి తీసుకురావాల్సిందే, ఖచ్చితంగా అతను రావాల్సిందే, రాకపోతే ఏమైపోద్దని మీరు ఎక్కువగా ఆలోచించారనుకోండి. సో ఈ ఎక్కువలో మీరు ఎక్కువ మాట్లాడతారు. అతను అడిగింది చెప్తారు, అడగంది చెప్తారు, అడిగి పోయిన తర్వాత బాగా ఆలోచించేసి కొన్ని అవసరం లేనివి చెప్తారు. సో మీరు ఆ కమ్యూనికేషన్ని లూజ్ అయిపోవచ్చు, మీరు ఆ ప్రాస్పెక్ట్ని లూజ్ అయిపోవచ్చు. ఎక్కువ ఎవరైతే మాట్లాడతారో, అడిగిన దానికి అడగని దానికి ఎవరైతే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు త్వరగా లూజ్ అయిపోతారు. ఓకే, సో వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ చెప్పి వాళ్ళకి కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చినప్పుడు అవతల వాళ్ళని ఎక్కువ మాట్లాడించి మనం తక్కువ, ప్రాస్పెక్ట్ని ఎక్కువ మాట్లాడించి మనం తక్కువ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నీడ్ ఐడెంటిఫై చేయడానికి ఈజీ అవుతుంది. కాబట్టి ఓవర్ థింక్ చేయకండి. ఆ సిచ్యువేషన్ని మీ ట్రైనింగ్స్లో ఏం నేర్చుకున్నారో దానికి సిచ్యువేషన్ తగ్గట్టు చెప్తూ వెళ్ళండి. ఎక్కువగా మాట్లాడకండి. ఆటోమేటిక్గా మొత్తం పాజిటివ్ జరుగుద్దని ఎక్స్పెక్టేషన్తో ఉండండి. ఒకవేళ జరగకపోయినా మీరు కోల్పోయేది ఏం లేదు. సో 4th పాయింట్ వచ్చేసి ఎవ్రీ మీటింగ్ ఈజ్ డిఫరెంట్. అన్ని మీటింగులు ఒకేలాగా ఉండవు. ఈ భూమి మీద మనం ప్రాస్పెక్ట్ చేయబోతుంది అత్యంత తెలివైన జీవి. ఎవరు అంటే మనిషి. ఒక పర్సన్ తోటి బిజినెస్ మీటింగ్ లేదా ఒక పర్సన్ తోటి కమ్యూనికేషన్ 5 నిమిషాల్లో అయిపోతే ఇంకొక పర్సన్ తోటి కమ్యూనికేషన్ 1-2 గంటలైనా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇట్స్ డిపెండ్ అపాన్ దేర్ మైండ్ సెట్. ఓకే, సో నిన్న మీటింగ్ చాలా బాగా సక్సెస్ అయ్యాను, ఇవాళ ఎందుకు అవ్వలేకపోయాను, ఇలా మీరు నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఇది మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. మీటింగ్ టు మీటింగ్ డిఫరెంట్ ఉంటుంది, పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది, పర్సన్ టు పర్సన్ నీడ్స్ డిఫరెన్స్ ఉంటాయి. కొంతమంది మీ బిజినెస్ ప్రజెంటేషన్ మనీ కోసం వస్తారు, కొంతమంది ఫారెన్ ట్రిప్ కోసం వస్తారు, కొంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం వస్తారు, ఇంకొంతమంది పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం వస్తారు, కొంతమందికి జనాలతో కలవడం ఇష్టం అందుకని వస్తారు, కొంతమంది చిన్న స్టార్టప్ ఏదో ఉంటే చాలనుకొని వస్తారు, కొంతమంది జస్ట్ 5,000 వస్తే చాలని వస్తారు, కొంతమంది 6 లక్షలు కావాలని వస్తారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. వాళ్ళకి తగ్గట్టు మన మీటింగ్ కూడా డిఫరెంట్గా అవుతుంది. ఒక్కోసారి కమ్యూనికేషన్ ముందుకు వెళ్ళకపోవచ్చు, ఆగొచ్చు, ఒక్కోసారి ఫ్లెక్సిబుల్గా ముందుకెళ్ళొచ్చు. ఓకే, సో మీరు మెంటల్గా ముందే ప్రిపేర్ అయిపోండి. ఎవ్రీ మీటింగ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, ప్రతి మీటింగ్ ఒకదానికొకటి పోల్చుకొని బాధపడొద్దు. ఆ సిచ్యువేషన్ని మనం ఎలా హ్యాండిల్ చేసామో, ఓకే నెక్స్ట్ దాన్ని చూసుకుందాంలే. ఇలా మీరు ఎప్పుడైతే మెంటల్గా ప్రిపేర్ అవుతారో చాలా ఈజీగా, చాలా ఫ్లెక్సిబుల్గా జనాలతో మీరు కలవగలుగుతారు. 5th పాయింట్ వచ్చేసి ఐడెంటిఫై సిమిలారిటీస్. అంటే అవతల వ్యక్తిలో మీకు సిమిలర్గా ఉండే పాయింట్స్ ఏమున్నాయి అనేది కొద్దిగా అబ్జర్వ్ చేయండి. మీకు అతనికి ఒకే సినిమా హీరో నచ్చవచ్చు, అతనికి మీకు క్రికెట్ అంటే ఇష్టం ఉండొచ్చు. ఓకే, లేదా అతను చదువుతున్న బుక్స్ మీరు చదువుతున్న బుక్స్కి సిమిలారిటీ ఉండొచ్చు, లేదా ఇద్దరిది ఒకే ఊరు ఉండొచ్చు, లేదా పక్క డిస్టిక్లో ఉండొచ్చు, లేదా పక్క ఊర్లో ఉండొచ్చు. ఓకే, సో వాళ్ళకి మీకు కనెక్టివిటీ ఏముంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. అతని ఊరు కాకినాడ, మీది ఆ దగ్గరలో ఏమన్నా ఊరు ఉందనుకోండి. సో మీ ఊరుకు రిలేటెడ్గా ఏమన్నా కామన్ పాయింట్ ఉందా, మీ ఎడ్యుకేషన్కి రిలేటెడ్గా ఏమైనా కామన్ పాయింట్ ఉందా. అతను డిగ్రీ చేశాడు, మీరేం డిగ్రీ చేశారు, అతను బీటెక్ చేశాడు, మీరేం బీటెక్, ఒకవేళ మీ బీటెక్ దాంట్లో ఏమైనా కామన్ పాయింట్ ఉందా, లేదా మీ రిలేటివ్స్లో ఏమైనా కామన్ పాయింట్ ఉందా. ఇలా వాళ్ళ ఫీల్డ్ గురించి కానీ, ఓకే, సో వాళ్ళలో మీలో ఉండే ఒక కామన్ పాయింట్ని పట్టుకొని డిస్కషన్ స్టార్ట్ చేశారనుకోండి, సో అది చాలా ఈజీగా ఆ కమ్యూనికేషన్ వెళ్తూ ఉంటుంది. సో కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మనకి ఉండే ఒక సిమిలర్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయో చూడండి, మీ కమ్యూనికేషన్ ఇంకా ఈజీగా మాట్లాడడానికి స్కోప్ ఉంటుంది అనమాట. లాస్ట్ పాయింట్ వచ్చేసి రిపిటేషన్. మీరు కొత్త వాళ్ళతో మాట్లాడడంలో ఎక్స్పర్ట్ అవ్వాలంటే మీరు రిపీటెడ్గా ఆ పని చేయడం స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇవాళ వెళ్ళారు, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ చూశారు, వాళ్ళ నీడ్ చూశారు, వాళ్ళతో మాట్లాడుతూ వెళ్ళిపోయారు. ఇలా మీరు ఒక 5, 6, 10 మంది 20 మందితో మాట్లాడుతూ ఉంటే దాంట్లో మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు. ఏ పనైనా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మనం ఎలా ఎక్స్పర్ట్ అయిపోతామో ఇందులో కూడా కొత్త వాళ్ళతో మాట్లాడడంలో మీరు గ్యాప్ ఇస్తున్న కొద్దీ, ఎగ్జాంపుల్గా ఒక 1 నెల రోజులు మీరు కొత్త వాళ్ళతో మాట్లాడారు, తర్వాత గ్యాప్ ఇచ్చారు.
సో మళ్ళీ రెండో నెల వెళ్ళడానికి మీకు భయం అవుతూ ఉంటుంది, అయ్యో నేను కరెక్ట్ చేస్తానో లేదో చాలా గ్యాప్ వచ్చింది కదా అని. ఇలా కాకుండా మీరు కంటిన్యూగా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతూ కంటిన్యూగా కొత్త వాళ్ళతో మాట్లాడుతూ పోతున్నప్పుడు మీకు కొత్త టీం వస్తుంది. కొత్త టీం వచ్చినప్పుడు బిజినెస్లో లైఫ్లో బాగా సక్సెస్ అవుతారు. కాబట్టి ఇది ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళిపోవాలి. ప్రాక్టీస్ అంటే మీరు ఇంట్లో కూర్చొని అద్దం ముందు ప్రాక్టీస్ చేయడం కాదు, అది అయిపోయింది. ఫీల్డ్లో ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళతో మీరు మాట్లాడుతున్నప్పుడు, ఏ సిచ్యువేషన్ వచ్చినా పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు జస్ట్ మీరు ముడుసుకుపోకుండా, ఓకే, బిగుసుకుపోకుండా మీరు అవతల వాళ్ళు పలకరించడం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఈ కమ్యూనికేషన్ ఫీల్డ్లో మీరు ఎక్స్పర్ట్ అవుతారు. ఈ ఎక్స్పర్టీస్ మీ లైఫ్ని సక్సెస్ చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, సో కొత్త వాళ్ళతో మాట్లాడడానికి నేను చెప్పిన ఈ 6 పాయింట్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. మీ బిజినెస్లో మీరు రాకెట్లో దూసుకుపోవాలని కోరుకోవడంలో మా డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.